52 లక్షలు అయితే 52 లక్షల జనాభాను 100% అనుకుంటే 32 లక్షల జనాభా ఎంత శాతం అవుతుంది అనేది విభజిస్తే 62% అవుతుంది. ఇది సాధారణ గణాంకాలే. దాంతోపాటు గ్రూప్ 3 విషయానికి వస్తే ఈరోజు ప్రధానంగా మనం చర్చించుకునే మాల సామాజిక వర్గం దీంట్లో వస్తుంది, గ్రూప్ 3లో వస్తుంది. ఈ గ్రూప్ 3లో 26 కులాలున్నాయి. 26 కులాలకు సంబంధించి 17,71,682 మంది ఉన్నారు. దీన్ని కూడా గణాంకాల ప్రకారం విభజిస్తే మొత్తం 52 లక్షల మంది ఉన్నటువంటి దళితుల్లో గ్రూప్ 3 వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారంటే 33.963% మంది ఉన్నారు. ఇవి ప్రధానమైనటువంటి గణాంకాలు. 3 సబ్ క్యాస్ట్లకు సంబంధించి, 3 ఉపకులాలకు సంబంధించి, దాంతోపాటు 1, 2, 3కి సంబంధించి ఆ రకంగా జనాభా ప్రాతిపదికన ఒక గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కు 9%, గ్రూప్ 3కి 5% ఎట్లా ఇచ్చినారో సేమ్ అట్లే ఇదేమో విద్యా ఉద్యోగాల్లో ఈ రకమైనటువంటి రిజర్వేషన్లు ఉంటాయి. అదే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్లకు ప్రమోషన్లలో కానీ తదుపరి ఉన్నత అవకాశాల్లో కానీ ఏ రకమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు రాకూడదని శాస్త్రీయంగా తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఉద్యోగస్తులకు రోస్టర్ ప్రాతిపదికన గ్రూప్ 1కు 7 రోస్టర్ వస్తుంది. అదే గ్రూప్ 2కు 10 రోస్టర్లు ఉంటాయి. అంటే 2వ స్థానంలో వీళ్ళకి అవకాశం వస్తుంది, మళ్ళీ 16వ స్థానంలో వస్తుంది, మళ్ళీ 27వ స్థానంలో వస్తుంది, మళ్ళీ 17వ స్థానం 47వ స్థానంలో వస్తుంది. ఈ రకంగా 10 స్థానాల్లో 100లో 10 స్థానాల్లో వస్తాయి. అదే రకంగా గ్రూప్ 3కి వారి జనాభా దామాషా ప్రకారం 6 స్థానాల్లో వస్తుంది. ఈ రకంగా ఉద్యోగస్తుల్లో కూడా ఒకవేళ విద్యా ఉద్యోగాల్లో అయిపోయింది కానీ మా ఉద్యోగాల్లో ఏంది ఏ రకమైనటువంటి రోస్టర్ కొనసాగిస్తున్నటువంటి ఆందోళన ఉండకూడదని పగడు బందీగా చేసినటువంటి ఒక ప్రక్రియ రోస్టర్ విధానంలో ఉద్యోగస్తులకు చూపించడం జరిగింది. ఇప్పుడు మూడింటిని బేరీజు వేసుకుంటే వచ్చినటువంటి అనేక సంశయాల వల్ల ఏదైతే పర్సెంటేజ్లలో డిఫరెన్స్ అన్నారో ఏది కూడా వచ్చినటువంటి గ్రూప్ 1లో 3% రిజర్వేషన్ ఇచ్చిన 3.288% ఉంది కదా, వీళ్ళకి 1% ఇచ్చినామంటే ఆ 1% అన్నది ఏ ఒక్క కులానికి కాదు. గ్రహించాలి, మాట్లాడే వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏ ఒక్క చెచాటికో మన్నెకో మాతంగికో ఇచ్చినటువంటి 1% కాదు. ఇది మొత్తం 15 కులాలకు సంబంధించి 1%. అదేవిధంగా ఇక్కడ మాదిగలు ఉన్నారు కదా, మాదిగలే మొత్తాన్ని కలిపి 9% కాదు, 9% ఇచ్చింది మాదిగలతో పాటు 18 కులాలకు కలిపి 9% అన్న విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నా. ఇక్కడే లాజిక్ మిస్ అయ్యి అనవసరంగా అపోహలను క్రియేట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మాలలు ప్రధానంగా ఉన్నటువంటి గ్రూప్ 3 ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చినటువంటి 5%లో 5% ఇచ్చింది ఓన్లీ మాలలకు కాదు స్వామి. అక్కడ 26 కులాలున్న 26 కులాలకు కలిపి 5% ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా 5%ని ఒక్క కులమే వాడుకునే అవకాశం కానీ ఆ వెసులుబాటు కానీ ఉండదు. అన్ని కులాలకు సమానమైనటువంటి హక్కు ఉంటుంది. ఆ పర్సెంటేజ్లో మాదిగలకు ఎంత హక్కు ఉంటుందో వీళ్ళందరికీ 17 కులాలకు కూడా ఆ 9%లో హక్కు ఉంటుంది. మాలలకు ఎవరికైతే 5%లో హక్కు ఉంటుందో అట్లే 25 కులాలకు కూడా హక్కు ఉంటుంది ఆ 5% రిజర్వేషన్లు వాడుకోవడానికి. అదేవిధంగా 1%, ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ తక్కువ ఉంది, జనాభా తక్కువ ఉంది కనుక 1% ఇచ్చిన దాంట్లో కూడా 15 కులాలు ఆ 1% రిజర్వేషన్ను అనుభవించే వెసులుబాటు ఉంటుంది, వాళ్ళకు కూడా హక్కు ఉంటుందన్న వాస్తవాన్ని గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నా. ఆ లెక్కన గణాంకాల విషయానికే వస్తే మందకృష్ణనే కావచ్చు, ఏమి ఇబ్బంది లేదు డైరెక్ట్ కూడా మాట్లాడడానికి. వాళ్ళు 15 లక్షల మంది ఉన్నారు మాలలు కనుక 5% ఇచ్చినారు కదా. మాదిగలు 32 లక్షలు ఉన్నారు కదా, 15 × 2 అంటే డబుల్ 30. కానీ మేము 32 ఉన్నాము అంటే డబుల్ 5కు 5 10 కాకుండా ఇంకా ఎక్కువ ఇవ్వాలి, 11 ఇవ్వాలి అంటాడు. ఇక్కడనే గ్రహించవలసిందిగా కోరుతా ఉన్న యావత్ తెలంగాణ సమాజంలోని 62 లక్షల మంది దళితులు 2011 గణాంకాల ప్రకారం ఉన్నటువంటి 52 లక్షల మంది దళితులను కోరుతా ఉన్నా. 5% ఇచ్చింది మాలలకు కాదు,
మాలలతో పాటు ఉన్నట్టు ఇంకా 25 కులాలకు కలిపి 17,71,000 మందికి కలిపి 5% ఇచ్చినాం. దాంట్లో మాలలు ఎంతండి? 15,27,000. అంటే 15,27,000 మంది మాలలు పోతే ఇంకా 2 లక్షల పైబడి 2 లక్షల పైబడి మాలలు కాకుండా మిగతా కులాల వారు ఉన్నారు. ఆ 5% వాడుకోవడానికి ఓన్లీ మాలలకు 5% కాదు. ఆ అపోలో ఉన్నారు 5% మాలలకు ఇచ్చేసిర్రు, మాకు మాత్రం 9 ఇచ్చిర్రు. మాలల కంటే మేము డబుల్ కంటే ఎక్కువ ఉన్నాం కదా. ఆ 5% అనేది దట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ మాలాస్, దట్ ఈస్ ఆల్సో ఫర్ అదర్ 25 క్యాస్ట్స్, సబ్ క్యాస్ట్ ఇన్ గ్రూప్ 3. ఆ రకంగా చూస్తే మాలలలో 15 లక్షలు వాళ్ళు ఉన్నారు అంటే 29.268% అవుతుంది. ప్రధానమైన లాజిక్ ఇదేనండి. చాలా మందిలో అపోలు కానీ అనుమానాలు కానీ రావడానికి కారణమైనటువంటిది.